అన్నపూర్ణ స్టూడియో నుంచి అప్డేట్స్ టక వచ్చేసాయి. భరణి గారిని ఏమన్నారు, మాధురి గారిని ఏమన్నారు, సంజనాని ఏమన్నారు, కళ్యాణ్ ఏమన్నారు, ధీమాన్ పవన్ ఏమన్నారు, రీతుని ఏమన్నారు, తనుజని ఏమన్నారు, కళ్యాణ్ ఏమన్నారు, ఎవరిని ఏమన్నారు మొత్తం ఈ వీడియోలో చెప్పబోతున్నా. బీ రెడీ. హాయ్, హలో, నమస్తే. ఐఎమ్ సిద్ధు. వెల్కమ్ టు సిద్ధూస్ బీబీ టాక్. ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద విషయాలు అయిపోతాయి. బిగ్ బాస్ విషయం తీసుకుంటే వాళ్ళు అందులోనే కూర్చొని ఉంటారు, వాళ్ళ మొహాలే వాళ్ళు చూసుకొని ఉంటారు. సరిగ్గా నిద్ర ఉండదు, సరిగ్గా ఫుడ్ ఉండదు, ఎప్పుడు బిగ్ బాస్ ఏమంటాడో తెలియదు అన్న మూమెంట్లో ఉంటారు కదా. మనకేమో చాలా పనులు ఉంటాయి, బయట మొబైల్ చూస్తాం, బయట రకరకాల కార్యక్రమాలు. కాబట్టి వాళ్ళ సమస్యలన్నీ మనకు చిన్నగా అనిపిస్తాయి, వాళ్ళకి అవే పెద్దగా అనిపిస్తాయి. ఎంత చిన్న చిన్నవి అంటే బెండకాయ కూర ఉండాలా, బెండకాయ కూర ఉండాలా, ఆలూ ఫ్రై చేయాలా, ఇది కూడా సమస్య. నువ్వు అలా ఎలా చెప్తావు అని తనూజ కళ్యాణ్ ఏమో కొట్టుకున్నారు అనుకోండి, మాటలతో కొట్టుకున్నారు. అది పెద్ద ఇష్యూ. చూసేవాళ్ళకేమో ఏందిరా ఇది అనిపిస్తుంది, కానీ వాళ్ళకి అది పెద్ద ఇష్యూ. ఒక ఆమెమో బెండకాయలు ఖరాబ్ అయిపోతున్నాయి, మెత్తగా అయిపోతున్నాయి, చేద్దామంటే తనూజ అక్కర్ల చపాతీలకు బెండకాయ కరెక్ట్గా ఉండదు, వాళ్ళు చేద్దామని కళ్యాణ్ అంటాడు. అరే అది పెద్ద అయిపోయింది. చిన్న చిన్న విషయాలే. గౌరవ్ వచ్చి మూసుకో అన్నావు అంటాడు దివ్యాని. దివ్యాని నేను మూసుకో అన్నానా షటప్ అన్నాను, సారీ చెప్పాను, నేను ఆ మాట అనలేదు, ప్రూవ్ చేయని అసలు నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి అంటది. అబ్బా ఎదురా ఇది అని. ఇక మాధురి తనూజ ఒకసారి గొడవ పెట్టుకుంటారు, విపరీతంగా గొడవ పెట్టుకుంటారు. ఇమాన్యుయల్ గొడవ పెట్టుకున్నారు కదా అని వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి కూర్చోబెట్టి అటు బయట వచ్చేసరికి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటారు, జోకులు వేసుకుంటా ఉంటారు. తనూజకు జడేస్తా ఉంటది మాధురి. ఇమాన్యుయల్ వచ్చి చూసి ఏంది కలిసిపోయారు అప్పుడే, మేము మధ్యలో ఎర్రోళ్ళం అయిపోయావా అంటాడు. అంటే గొడవలు పర్మనెంట్ గా ఉండవు. బయట అయితే గొడవ పెట్టుకున్నామని అంటే ఓ పట్టణ మాట్లాడుకోరు, చాలా ఈగోకి వెళ్ళిపోతారు. కానీ అక్కడ ఇవి ఉండవు. ఒక 6 గంటలు మాట్లాడుకోవడం, మళ్ళీ 6 గంటలు మాట్లాడుకో. కట్ చేస్తే భరణి సేఫ్ గేమ్ ఆడా అనిపిస్తుంది. ఎక్కడంటే దివ్య అండ్ తనూజ ఇద్దరు ఫైనల్ కి వచ్చారు, ఎవరు కెప్టెన్ అవ్వాలి అన్న దగ్గర నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈయన ఎవరికి సపోర్ట్ చేస్తాడు, నిజంగా ఆయనకి తనూజ మీద కూతురు అన్న ఫీలింగ్ తో చాలా ఉంటది. కానీ దివ్యను డామినేట్ చేస్తా ఉంటది. లేదు మీరు నాకు చేయాల్సిందే, లేదు అది అంతే, లేదు ఇది ఇంతే అని. ఆమె అలా అడగడంలో తప్పు లేదు, దివ్య అడగడం. ఎందుకంటే దివ్య భరణి కోసం చాలా చేస్తది, గేమ్స్ ఆడుతుంది, ఆయన కోసం ఏం ఫైట్ చేయడానికైనా రెడీగా ఉంటది. తనూజ అలా కాదు, జస్ట్ పెట్ అన్నమాట, పెట్ పాప, చిన్న పాప అనమాట. సో ఆయన కోసం ఆమె చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే ఆమె కళ్యాణ్ తోటి, రీతు తోటి, వీళ్ళతోనే బిజీ అయిపోయింది. మాధురి తోటి భరణిని ఆడబట్టించుకుంటది. దివ్య అలాగే ఫస్ట్ ప్రయారిటీ భరణినే. అందుకనే భరణిని ఆమె కమాండ్ చేస్తుంది, ఆర్డర్ చేస్తుంది, మీరు నాకు సపోర్ట్ చేయాల్సిందే అని అంటది. అప్పుడు ఆయన ఇరుకులో పడిపోతారు. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు దివ్య గనక సపోర్ట్ చేసి దివ్య గెలిచిందా, తనూజ చేయలేదు, 3-4 రోజుల పాటు ఏడుతూనే ఉంటది. వచ్చి ఏమేమి అంటదో ఏం పోవడం, ఎంత బాధపడుతుందో ఏం పోవడం అని చెప్పి ఆయన బాధపడతా ఉంటాడు. మొత్తానికైతే రంజిగా అనిపిస్తుంది చూస్తా ఉంటే. ఎవరికి సపోర్ట్ చేయలా, కింద నిల్చొని ఉన్నాడు. కంటెండర్ గా ఉన్నప్పుడు దివ్య గెలిచింది, పని అయిపోయింది. ఆ టైంలో మాధురిని మీరు నా కోసం డాన్స్ చేయండి స్టేజ్ ఎక్కి అంటాడు. అసలు బయట మీమ్స్ చేస్తా ఉన్నారు అందరూ. ఈయన ఇలా అడగడము, ఆమె సరే మీకోసం నేను చేస్తా అని చెప్పడము అస్సలు బలేగుంది. ఏంట్రా కెమిస్ట్రీ అని కూడా ఒకసారి అనిపిస్తుంది. సరే మనం అంతా అట్లాంటి ఆలోచించక్కర్లేదు, కానీ ఒక ఏజ్ కదా, ఒకే ఏజ్ లో ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళ సింకింగ్ అనే ఒక రకంగా ఉంటుంది, థింకింగ్ అనే ఒక రకంగా ఉంటుంది. వీళ్ళందరూ పిల్లకాయలు లెక్క అనమాట. సో ఆమె వచ్చి అతని కోసం డాన్స్ చేస్తా ఉంటే మంచి చూడబుల్ గా అనిపించింది. ఇక్కడ ఎందుకు మీమ్స్ చేసి ఓ బ్యాడ్ గా తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఒక హౌస్ లో ఉంటున్నారు కాబట్టి అలాగే ఉంటది కదా. ఇకపోతే ఇమ్ము సేఫ్ గేమ్ ఆడినట్టే ఆడాడు. భరణికి అతను పవర్ అస్త్ర వాడలేదు, భరణి వెళ్ళిపోయాడు కదా. సో మళ్ళీ భరణి వచ్చినాక ఆయనకి ఫీలింగ్ వచ్చింది, భరణికి నేను పవర్ అస్త్ర వాడలేదు, భరణి గారు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఆయనకి హెల్ప్ చేయాలి అనుకుని వాళ్ళ మమ్మీతో అంటే సంజయ్ గారితో అంటాడు అనమాట. మమ్మీ నేను భరణి గారికి సేవ్ చేయాలి, ఆయన కోసం నేను ఆడతా, ఎందుకంటే నాకు బాధ్యత ఉంది, నేను పవర్ అస్త్ర వాడలేదు అని. సిన్సియర్ గానే అతను భరణి కోసం చాలా కష్టపడి గేమ్స్ ఆడి సిన్సియర్ గా ఆడి గెలవాలి, భరణి గారు గెలవాలి, శ్రీజాతో భరణికి పోటీగా ఉన్నప్పుడు భరణి గారిని ఉంచాలి, ఒకసారి నేను పవరాస్త్ర ఇవ్వలేదు అన్న ఫీలింగ్ అతనిలో కనపడింది. అఫ్ కోర్స్ గేమ్ స్ట్రాటజీ ప్రకారం పవరాస్త్ర వాడకపోవచ్చు, కానీ ఇప్పుడు మళ్ళీ ఇలాగా అతను రిగ్రెట్ ని తీసేసుకున్నాడు అనిపించింది. మాధురి అరవడము ఒక్కొక్కసారి సైలెంట్ గా అయిపోతుంటది. ఇక అరవద్దు జాగ్రత్త కావాలని రెచ్చగొడతారు. ముఖ్యంగా శ్రీజ అయితే ఆమెతో అరిపించాలా అని టార్గెట్ చేసుకుని వచ్చి ఆమెతో అరిపించింది, చికాకు ముట్టించింది. ఇంకా రీతు కూడా అంతే, ఆమె అరవద్దు, నేను కూల్ గా ఉండాలి అనుకుంటా ఉంటది, మాక్సిమం కూల్ గా ఉంటది. వీళ్ళు ఏదో ఒకటి అంటా ఉంటారు, ఆమె ఈగో రెచ్చిపోయి మాటలు రెచ్చిపోయేటట్టుగా అరిచేలాగా చెయ్యాలని వీళ్ళు చేస్తా ఉంటారు. ఏదో ఒకటి చేసి కావాలని ఆమెను పొడిసి ఆమెతో మాట్లాడిపిస్తా ఉంటారు. ఒక్కసారి రెచ్చిపోయిందా మాధురి గారు, ఇక అంతే సంగతులు, ఇక వాయించి పారేస్తుంది అంతే. అది మైనస్ అవుతుందని తెలుసు, అందుకనే మిగతా వాళ్ళు రెచ్చగొడతారు, కావాలని రెచ్చగొడతారు. సో ఇది మాధురి గారు చాలా తెలుసుకొని ప్రతిసారి అరవకుండా ఒక్కొక్కసారి అరుస్తుంది. 5 days లో అంటే 6 days లో 1 week లో ఒక 2 times అరుస్తా ఉంది. కాకపోతే అరవడం చాలా భయంకరంగా ఉంటుంది. 5 days మాత్రం జాగ్రత్తగానే ఉంటుంది. మెయిన్ గా రీతు
పవన్, డెమాన్ పవన్ వాళ్ళ గొడవ చూడాలి. అసలు రీతు డెమాన్ పవన్ కోసం చాలా సాక్రిఫైస్ చేసి, చాలా ప్యూర్గా ఉండి, అతని కోసం ఏమైనా చేద్దాం అనుకున్నా కూడా అది పవన్కి అర్థం కావట్లేదు. ఇక్కడ రీతు లవ్ ట్రాక్ కోసం పవన్ని వాడుకుంటుంది, స్ట్రాటజీ ప్రకారం ఒక లవ్ ట్రాక్ ఉండాలనుకుంటుంది. ఇవన్నీ ఓకే, కానీ అర్థం చేసుకోవడంలో మాత్రం రీతుకున్న క్లారిటీ పవన్కి లేదు. డిమాన్ పవన్ సరిగ్గా అర్థం చేసుకోలేక అట్లా కాదు అంటాడు. ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే ఆమెను తోసిపడేస్తాడు. అది నిజంగా చాలా బాధగా అనిపించింది. ఇట్లా తోసిపడేసాడు అంటే ఫ్రెండ్ కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ లో తోసేయచ్చు, అట్లా విషయం కాదు, కానీ చూసే వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంటది కదా. మొత్తానికైతే ఆ దొంగల టాస్క్ లో ఆమె సంపాదించిన డబ్బులు అతనికి ఇచ్చి కూడా అతనితో మాటలనిపించుకుంది. అయితే అనిపిస్తుంది మొత్తం ఇచ్చేయచ్చు కదా, వీడికిండి పంచడం ఎందుకు, పవన్ కంటే ఎక్కువైతే ఎవరు లేరు కదా ఆమెకి. సో డిమాండ్ పవనే కావాలనుకున్నప్పుడు అరే నేను ఎవరికి ఇవ్వనరా, మొత్తం నీకే చేస్తారా అని ఆమె అనాలని పవన్ కోరుకున్నాడు. అడిగితే ఇస్తావా అని. ఫ్రెండ్షిప్లో అడగాలి ఏముంది, బయట వాళ్ళు కాదు కదా, బయట వాళ్ళనైతే అడుగుతాం కదా, ఫ్రెండ్షిప్లో అడగవా అంటే బయట దగ్గర ఈగో ఉండదు, ఫ్రెండ్షిప్లోనే ఈగో ఉంటుందా? ఇదే చాలా మంది చేసే పొరపాటు. బయట కూడా అంతే, తమ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర, క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర, తమకు కావాల్సిన వాళ్ళ దగ్గర ఈగో చూపిస్తారు, కానీ బయట మాత్రం చూపించారు, అడ్జస్ట్ అయిపోతారు. బయట వాడేదని సారీ భయ్యా అంటే ఓకే ఇట్స్ ఓకే అంటారు. మంచితనమా? అదే మన సొంత వాళ్ళు అన్నారు అనుకో, కొడతావు సారీ అంటావా, ఇట్లా కైక అరుస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైనా సరే మనం అనుకున్నటోళ్ళకే మనం ఎక్స్క్యూజ్ చేయాలి, సాక్రిఫైస్ చేయాలి, బాండింగ్ చూపించాలి, అవన్నీ చూపించాలి. కానీ మనం ఏం చేస్తాం, విరుద్ధంగా చేస్తాం. బయట వాళ్ళకో, ఇంటి పక్కలకో, ఆపోజిట్ వాళ్ళకో జస్ట్ ఒక చిన్న సారీ అబ్బా, పర్లే నో ప్రాబ్లం, లైట్ మర్చిపోయి ఎప్పుడో మర్చిపోయా, అప్పుడే నేను మొన్న తిట్టినా కదా సారీ అబ్బాయి, పర్లే అప్పుడే మర్చిపోయినా అంటారు. అంటే మంచితనం, మనం మంచిలో అనిపించుకోవాలా. అదే ఇంటి వాళ్ళు ఒక మాట అన్నారనుకో, దీన్ని 10 ఏళ్ళు సాగదీస్తారు, అప్పుడు ఇలా అన్నావు అని. ఇట్లనే రీతు డెమాన్ కూడా, టాపిక్ పక్కకు పోయింది కదా, రీతు డెమాన్ కూడా, డెమాన్ అడిగితేనే ఇస్తావా, నువ్వు నాకు మొత్తం ఇచ్చేస్తాను ఎక్స్పెక్ట్ చేసా అంటే ఆ టైంలో ఆమె ఇద్దాం అనుకున్నట్టు ఉంది, కానీ పక్కోళ్ళకి వాళ్ళకి ఇచ్చినట్టుంది. దాని బదులు ఆమె ఏమంటే ఒక మాట అడగవచ్చు కదరా అంటది. ఇది సాగి 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 అబ్బా అనిపిస్తుంది మనకి. ఇప్పటికైనా ఆపారో ఇంకా కంటిన్యూ చేస్తున్నారో తెలీదు. ఇప్పుడు నాగార్జున గారికి వచ్చేసి ఫుల్గా వాయించి పారేస్తున్నారు డెమాన్ని. ఇప్పుడు చెప్పిన అన్ని విషయాల్లోనూ నాగార్జున గారు వీడియోలు చూపించి ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వాయించి పారేస్తున్నారు. భరణి గారిను మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఆడొద్దు అనడం. ఇప్పుడు భరణి గారిని ఎలా అన్నారు, మాధురి గారిని ఇలా అన్నారు, సంజననేమో ప్లేట్ ఇసిరేసి టూప్ అనేది ఒకసారి దాని గురించి వీడియో చూపించి వాయించేశారు. బెండకాయ ఏంది, బెండకాయ ఆలు ఏంది గొడవ అని చెప్పేసి తనూజనే, కళ్యాణ్ని వాళ్ళను సెట్ చేశారు. నాగార్జున గారు ఎవ్రీ సాటర్డే సండే వచ్చి అందరి తప్పులు ఎత్తి చూపించి వార్నింగ్లు ఇచ్చి వాళ్ళకు ఒక గైడ్ లాగా, ఒక పెద్ద దిక్కులాగా సెట్ చేసే పని చేస్తుంటారు. ఆ పని చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఆల్రెడీ ఈ వీక్లో జరిగినాయే. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్లో ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మై స్టార్ మీడియాని, లైక్ చేయండి, నేను చెప్పిన విషయాలను బట్టి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇవి ఇప్పుడు విశేషాలు. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉంటే షార్ట్స్లో టక రిలీజ్ చేస్తుంటా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.